హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవాల్టి న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలు, వాటి వెనుక ఉన్న అసలు చూద్దాం. ఇవాళ ఆల్ న్యూస్ పేపర్స్లో మనకు కనిపిస్తున్న వార్త ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. నిన్న రాత్రి 11-12 గంటల సమయంలో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి జంప్ అయిపోయారు. సో ఇది యాక్చువల్గా నాకు 11:30కి ఐ థింక్ నేను అనుకోవడం, ఒక సీనియర్ లీడర్ నాకు ఫోన్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా ఒక మీడియా సంస్థ నడిపిస్తూ ఉన్నారు. సో ఆయన కొంత సోషల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తుంటారు. సో ఆయన నాకు కాల్ చేసి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రావడంతోనే ఒక 6 ఎమ్మెల్సీలు ఆయన ఇంటి దగ్గర ఉన్నారట అని. సో నేను కన్ఫర్మ్ చేసుకుంటే ఎస్ ఇది వాస్తవం అనే తెలిసింది. అక్కడ రేవంత్ పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడింది కూడా ఇదే విషయము. మొత్తానికైతే ఇవాళ పేపర్లు ఓపెన్ చేస్తే అదే వార్త మనకి ఆల్ న్యూస్ పేపర్స్లో హైలైట్ అవుతున్నది. 6 ఎమ్మెల్సీలు జంప్. ఇప్పుడు పాయింట్ ఏంటి? కాంగ్రెస్లోకి జాయిన్ అవుతున్నారు ఎందుకంత ఇంత రాత్రిపూట త్వరితగతిన చేర్చుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అని అంటే, బేసిక్గా కాంగ్రెస్కి శాసన మండలిలో అనుకున్న స్థాయిలో బలం లేదు. ఎందుకంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ఏ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్సీలే ఎక్కువగా ఉన్నారు. నామినేటెడ్ కావచ్చు, లోకల్ బాడీస్ కావచ్చు, ఇంకా గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా, నామినేట్ చేసిన ఎమ్మెల్యేలంతా వాళ్ళ ఎమ్మెల్సీలే ఎక్కువగా ఉన్నారు. సో దీంతో ఏదైనా బిల్ పాస్ కావాలంటే, శాసన మండలిలో ఏదైనా చర్చ జరగాలి అని అంటే ప్రభుత్వానికి అనుకున్న స్థాయిలో మద్దతు లేదు. గతంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి లోక్సభలో అంత పెద్ద ఎత్తున మద్దతున్న, రాజ్యసభలో లేకపోవడం, సో ఇట్లాంటివి మనం చూసినాం కదా. సేమ్ యాజ్టీస్గా రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉన్నది. సో దీంతో మెజారిటీ ఎమ్మెల్సీలని కాంగ్రెస్ తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు అదే వార్త మనకి అన్ని న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తగా. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో హస్తం పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దండే విఠల్ది మనం మొన్న కూడా చూసినాం, ఆయన పోయే అవకాశం ఉందన్న వార్తలు వచ్చినాయి. ఎంఎస్ ప్రభాకర్, భాను ప్రసాద్, బస్వరాజు సారయ్య, యజ్ఞ మల్లేశం, బొగ్గారపు దయానంద్, చిత్రంలో వేం నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు. వీళ్ళంతా ఎక్కడి నుంచి మొదలు పెడితే భాను ప్రసాద్, ఈయన అసలు మామూలుగా మాట్లాడలేదు కదా కాంగ్రెస్ మీద. ఎవరు లేరు, ఇక మొత్తం అంతా ఖతం ఆల్మోస్ట్. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. భారాసాకు భారీ షాక్. కారు దిగి హస్తాన్ని అందుకున్న 6 ఎమ్మెల్సీలు. అర్ధరాత్రి దాటాక సీఎం రేవంత్ సమక్షంలో చేరిన భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యజ్ఞ మల్లేశం, బొగ్గారపు దయానంద్. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు చేరిర్రు, నిన్న ఎమ్మెల్సీలు కూడా చేరిరు. ఇప్పుడు కేసీఆర్ దీని గురించి ఏం మాట్లాడగలుగుతాడు? కాంగ్రెస్కి ఉన్న అవకాశము, వాళ్ళకున్న బలమే కేసీఆర్కున్న బలహీనతగా మారింది. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ఎవరైనా మాట్లాడే అవకాశం ఉందా? మనలాంటి వాళ్ళు ఏమైనా క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకయ్యా మరి ఇప్పుడు అంత అవసరం ఏముంది అని. ఇది ఆ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీలోకి రావడం కరెక్ట్ కాదు కదా, ఇది మోరల్ కాదు కదా, ఎథిక్స్ కాదు కదా ఇది అనేది మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు కేసీఆర్కి ఈ విషయంలో ఏమైనా మాట్లాడే అర్హత ఉన్నడా? నైతిక కనీసమైన అర్హతని కేసీఆర్ కోల్పోయింది. ఎందుకంటే పార్టీలనే విలీనం చేసుకున్నాడు, ఎల్పీలని. దీంతో ఆయనకు అడిగే అర్హతలు ఇప్పుడు అర్ధరాత్రి తీసుకునేందుకు, పగటిపూట తీసుకునేందుకు, 6 తీసుకునేందుకు అని అడిగే నైతిక అర్హత కేసీఆర్కి లేకుండా పోయింది. చూడండి, బీఆర్ఎస్కు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా హడావులు లేకుండా, ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా గుంభనంగా సాగిపోయింది. అర్ధరాత్రి 1 గంట సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యజ్ఞ మల్లేశం, బొగ్గారపు దయానంద్ పార్టీ మారారు. గురువారం సాయంత్రం హైదరాబాద్లోని ఒక హోటల్లో సమావేశమైన వారంతా రాత్రి 11:30 సమయంలో జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ ముగించుకొని నివాసానికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు. అక్కడ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. సీఎం ఢిల్లీ నుంచి వచ్చిన నిమిషాల్లోనే చేరికల కార్యక్రమం పూర్తయిపోయింది. అంటే ఇదంతా ప్లాన్డ్గా చేసుకున్నారనమాట. మీరు చూడండి, ప్రతి జాయినింగ్ కూడా చాలా సైలెంట్గా జరిగిపోతున్నది. ఏది ఆడ జగిత్యాల సంజయ్ది కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళది కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు జరిగిన జాయినింగ్స్ కూడా రేవంత్ ఈ రకంగానే చేసిండు. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాల యాదయ్య ఉన్నారు.
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ కూడా ఆ పార్టీ గూడికి చేరారు. తమ నేతలు పార్టీని వీడడంతో ఇప్పటికే బీఆర్ఎస్ ఇబ్బంది పడుతోంది. తాజాగా ఇప్పుడు 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్కు దూరం కావడం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరమైన పరిణామం. అసలు యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇక్కడ అంటే బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి అంటే కాంగ్రెస్ వీళ్ళని తీసుకోవడానికి ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ఒక ఆలోచన కూడా చేసినట్టున్నారు. కారణం ఏంటంటే ఆయన కొడుకు ఆల్రెడీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు, ఆయన కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్తోనే అసోసియేట్ అయి ఉన్నాడు. సో దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డి మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఒక ఆలోచన చేసినట్టున్నారు. ఒకవేళ కనుక అదే అవిశ్వాస తీర్మానం పెడితే మెజారిటీ ఎమ్మెల్సీలు ఎవరి వైపు ఉన్నారు? బీఆర్ఎస్ వైపు ఉన్నారు. అప్పుడు అది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, ప్రభుత్వానికి ఒక దెబ్బ తగిలే అవకాశం ఉంది. సో దీంతో ముందుగానే ఈ ప్లాన్ నుంచి దీని నుంచి బయటపడడానికి వాళ్ళు ఎమ్మెల్సీలందరినీ లాగే ప్రక్రియను చేపట్టిను. నేను అనుకోవడం ఇది ఈ 5గురితో 6గురితో ఆగే అవకాశం అయితే లేదు. మొత్తం పార్టీ వచ్చి ఆల్మోస్ట్ నాయకులంతా 70% ఎబో వచ్చి జాయిన్ అయినా ఆశ్చర్యం కనిపిస్తలేదు. ఒకవేళ అందులో అవకాశం దక్కకపోతే, కాంగ్రెస్లోకి రానియకపోతే బీజేపీ కూడా అక్కడ రెడీగా ఉన్నది, అందులోకైనా వెళ్ళే అవకాశం ఉంది. సరే, ఇందులో కొంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు, వీళ్ళు కొద్దిగా అంటే ఇందులో ఒక ముగ్గురు నలుగురిని చూసుకుంటే వాళ్ళ పాపం అంతా కింది వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులే ఉన్నారు. బస్వరాజు సారయ్య ఏంది, ఎగ్గె మల్లేశం ఏంది, వీళ్ళంతా కూడా వాళ్ళేమీ పాపం ఏదో సంపాదించి ఏదో అవినీతి చేసిన ఈ బాపతి కాదు. ఏం దానం నాగేందర్ లెక్కనో, లేకపోతే ఈ మల్లారెడ్డి లెక్కనో, పటేల్ గూడెం మైపాల్ రెడ్డి లెక్కనో ఇట్లాంటి బ్యాచ్ కాదు ఇది బేసిక్గా. సో ఇది అన్ని పేపర్స్లో ఇదే వార్త మనకు హైలైట్ అవుతుంది. ఇగో వెలుగులో అయితే పెద్ద వార్త వేసిండు. బీఆర్ఎస్కు బిగ్ షాక్. బస్వరాజు సారయ్య ఆయన రీసెంట్గా ఒక మీటింగ్లో వేం నరేందర్ రెడ్డితో మంతనాలు జరిపింది, అది పేపర్లలో వచ్చింది. దండే విఠల్ కూడా సేమ్ సిచ్యువేషన్. భానుప్రసాదరావు సేమ్, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, ఎగ్గె మల్లేశం. శాసన మండలిలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి, 40 ఉన్నాయి, 2 ఖాళీగా ఉన్నాయి, అంటే మొత్తం 38 ఉన్నాయి. ప్రస్తుతం మండలిలో కాంగ్రెస్కు 4 సభ్యులే ఉన్నారు. ఇదే యాక్చువల్గా కీలకమైన పరిణామం. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి 6 వచ్చారు, దీంతోనే ఆ బలం 10కి పెరిగింది. అయినా కూడా బీఆర్ఎస్కి ఇంకా బలమే ఉన్నది. అంటే దీన్ని బట్టి చూస్తే మిగతా వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నది, ఇవాళ రేపు అన్నదే ప్రధానమైన పాయింట్. సో ఇది కీలకమైన డెవలప్మెంట్గా పరిణామంగా మనకు కనిపిస్తున్నది. నిన్న రాత్రి 11:30 ఈ ప్రక్రియ అంతా జరిగింది. ఒక్కసారి కాంగ్రెస్ లీడర్లను అడుగుదాం, అసలు అంత అవసరం ఏముంది? అద్దంకి దయాకర్కి ఫోన్ చేద్దాం ఒకసారి. ఎత్తలేడుగా పెద్ద మనిషి. బెలైనాయక్ చలో, వీళ్ళు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎనీవే, సో ఇది మళ్ళీ మనం ఫోన్ లైన్లోకి తీసుకు